ఇప్పుడు కుంభరాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి వృత్తికి అధిపతి అయినటువంటి కుజుడు ఉచ్చ స్థానంలో ఉండటం వలన వృత్తిపరంగా చాలా బాగుండబోతున్నది. అదేవిధంగా కుటుంబ పరంగా కూడా చాలా బాగుండబోతున్నది. గతంలో చేసిన రుణాలు తీర్చడంతో పాటు ఉండటంతో పాటుగా కొన్ని అనుకూలంగా సమయానికి ధనం చేతికి అందుతుంది. అకస్మాత్తుగా ధనం వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఎప్పటినుంచో సమస్యలతో సతమతమవుతున్న వారికి ఈ వారం మంచి శుభ ఫలితాలు అదేవిధంగా గోచరించబోతున్నాయి. దీంతో పాటుగా ఆకస్మిక ధనలాభాలు, ఆ గతంలో ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడటము, మంచి శుభవార్తలు వినేటటువంటి యోగ్యత, స్థిరాస్తులు కొనుగోలు చేసేటటువంటి యోగ్యత ఎక్కువగా ఉంది. అదేవిధంగా విద్యార్థులకు కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. రాజకీయ నాయకులు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. న్యాయపరమైన చికాకులతో ఉన్నటువంటి వారికి చక్కటి పరిష్కార మార్గాలు అనేటటువంటివి లభించబోతున్నాయి. నూతన వ్యక్తుల కలయిక వలన మంచి శుభవార్తలు వింటారు. గతంలో ఉన్న నిరాశ, నిస్పృహలో పోయి మంచి అభివృద్ధిలోకి పయనించడం అనేది జరుగుతాయి. అయితే వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారికి మాత్రం వాయిదాలు పడుతూ ఉంటాయి. ఈ రాశికి సంబంధించినటువంటి వారు షేర్ మార్కెట్ల పరంగా పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి వారం ద్వితీయార్థం నుంచి కలిసొస్తుంది. ప్రతి విషయంలో తొందరపాటు అనేటటువంటిది పనికిరాదు. కనుక ప్రతినిత్యం శ్రీ సుదర్శనాష్టకం, శ్రీ లక్ష్మీ కవచం, అదేవిధంగా హనుమాన్ చాలీసా ఇవి పారాయణగా చేయటం, గురువారం రోజు గోపూజ చేయటం, దీంతోపాటు బుధవారం రోజు లక్ష్మీ నరసింహస్వామికి అష్టోత్తర పూజ, స్వామికి అమ్మవారికి ఇద్దరికి అష్టోత్తర పూజ చేయటం వల్ల వీరికి చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభించబోతున్నది. ఏది ఏమైనా గతంతో పోలిస్తే మంచి అభివృద్ధి బాటలో పయనించటం, మంచి ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి మంచి పేరు ప్రఖ్యాతలు రావటం, మంచి గుర్తింపు లభించడం అనేటటువంటిది జరగబోతున్నది.